విష్ణు ఉంటది. అందరిని మిస్ అవుతున్నా బిగ్ బాస్ ఇంట్లో. నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి ప్లేయర్. మైసూరు నిఖిల్ వస్తారంటే ఖండితం తీసుకెళ్తా మైసూరు. ఏంటి బ్రో అర్థం కాలేదు. ఎలిమినేట్ అయినప్పుడా? సండే టాస్క్ అప్పుడు పెట్టారు మీరు సేవ్ అయ్యారని చెప్పి అంటే చాలా సార్ ఇచ్చింది, సో గుర్తులేదు నాకు కరెక్ట్ గా. చెప్పండి. విష్ణుప్రియ అది ఏమైందంటే యష్మి దగ్గరలో ఉంది, అంటే నాకు దగ్గరగా ఉంది, పుష్ చేయడానికి ఈజీ. విష్ణు చెయ్యొచ్చు, బట్ ఏమైందంటే తేజ రోహిణి వెళ్ళారు బయటకి, తర్వాత విష్ణు యష్మి ఉన్నారు. యష్మి నా దగ్గర ఇక్కడ వచ్చింది, సో ఈజీ అయింది పుష్ చేయడానికి. తర్వాత విష్ణు దగ్గర వెళ్ళిన తర్వాత విష్ణు పుష్ చేసి టఫ్ ఫైట్ చాలా. నార్మల్ గా ఫిజికల్ టాస్క్లు అబ్బాయిలతో ఆడినప్పుడు వేరే ఉంటది, మీరు విష్ణు గారు ఆడినప్పుడు మాత్రం వేరేలా ఉంటది. మీకు ఎంజాయ్మెంట్ మాకు కూడా ఎంజాయ్మెంట్ ఏం లేదు అక్కడ, సీరియస్ రైవల్రీ ఏం లేదు కదా, సో అది ఫన్ లోనే, అంటే అమ్మాయి కదా, సో కొంచెం స్లోగానే పుష్ చేసిన. అక్కడ మీకు డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు తెలుసు. అక్కడ ఇద్దరు ఫేవరెట్, బట్ యష్మి కొంచెం క్లోజ్ అనిపించింది. లైక్ అది గేమ్ బ్రో, గేమ్లో అలాగే నేను గేమ్ సంబంధం లేదు. విష్ణు ఫ్రంట్ లో ఉంది కదా బ్రో, అంటే ఆ రైలు ఉంది కదా, ఆటోలు ఉంటది కదా, అక్కడ వెళ్ళి పుష్ చేసేది కష్టం. అది గేమ్ అలాగే, ఎవరైనా ఒక్కరే విన్ అవుతారు కదా దాంట్లో. సేవలు అంటే ఏంటి మీ ప్రకారం? నేను ఒక 15 times చెప్పిన విష్ణుకి, హోప్స్ పెట్టుకోవద్దు నా సైడ్ నుంచి. నేను చెప్పిన విష్ణుకి డైరెక్ట్గా ఒక 15 times చెప్పిన, లైక్ ఏమి హోప్స్ పెట్టుకోవద్దు, నేను కెరియర్ ఫోకస్లో ఉన్నా, నాకు ఈ లవ్ అవన్నీ సెట్ కాదు, నా క్యారెక్టర్కి సెట్ కాదు, మీరు చూసుంటారు. అది 15 times ఒక క్లారిటీకి చెప్పిన విష్ణుకి. అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక 15 members ఉంటాం మేము, ఒక 90 days 15 members ట్రావెల్ అయినప్పుడు 24/7 ఒక్కరినే చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఆమెకు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన, బయటకు వెళ్ళిన తర్వాత డీవియేషన్స్ వస్తుంది అది ఇది అని, బట్ ఆమె 1 week సైలెంట్గా అవుతుంది, ఓకే అర్థం చేసుకుంటుంది. బట్ తర్వాత నేనేమైనా మంచి క్యారెక్టర్ చూసి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది. ఆర్డర్లోనా? నిఖిల్ ఫస్ట్, ఓకే సెకండ్ నబిల్, థర్డ్ మేబీ గౌతమ్, ఫోర్త్ ప్రేరణ, ఫిఫ్త్ ఇంకెవరు ఉన్నారు అక్కడ? విష్ణు. ఓకే విష్ణు ఉంటది. అందరిని మిస్ అవుతున్నా బిగ్ బాస్ ఇంట్లో. నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి ప్లేయర్. మైసూరు నిఖిల్ వస్తారంటే ఖండితం తీసుకెళ్తా మైసూరు. ఏంటి బ్రో అర్థం కాలేదు. ఎలిమినేట్ అయినప్పుడా? సండే టాస్క్ అప్పుడు పెట్టారు మీరు సేవ్ అయ్యారని చెప్పి
అని చెప్పి ఒక ముద్దు పెట్టాడు. గ్యాప్ లో మ్యాప్ అంటే ఇలాంటివి చాలా జరిగి అంటే చాలా సార్ ఇచ్చింది, సో గుర్తులేదు నాకు కరెక్ట్ గా. ఇదొక్కటే గుర్తులేదా మీకు? సరే లాస్ట్ లో మొన్న ఆటోలో టాస్క్ అది ఎలా అనిపించింది విష్ణుప్రియ మీద? అవి ఓ. చాలా కదండి. యానంటే చెప్పండి యస్మిన్ ఎందుకు నెట్టేశారు? విష్ణుప్రియనే ఉంది. ఆహా, విష్ణుప్రియ అది ఏమైందంటే యష్మి దగ్గరలో ఉంది, అంటే నాకు దగ్గరగా ఉంది, పుష్ చేయడానికి ఈజీ. విష్ణు సేవ్ చేయాలంటే యస్మిన్ కూడా సేవ్ చేయొచ్చు కదా. చెయ్యొచ్చు, బట్ ఏమైందంటే తేజ రోహిణి వెళ్ళారు బయటకి, తర్వాత యష్మి ఉన్నారు, యష్మి ఉన్నారు. యష్మి నా దగ్గర ఇక్కడ వచ్చింది, సో ఈజీ అయింది పుష్ చేయడానికి. తర్వాత విష్ణు దగ్గర వెళ్ళిన తర్వాత విష్ణు పుష్ చేసి చాలా అది అసలు అది ఫైటింగ్ గా లేదు, మాకు చూడడానికి అయితే సీరియస్లీ. అమ్మాయి చాలా టఫ్ అయితే టఫ్ ఫైట్ అయ్యి చాలా. నార్మల్ గా ఫిజికల్ టాస్క్లు అబ్బాయిలతో ఆడినప్పుడు వేరే ఉంటది, మీరు విష్ణు గారు ఆడినప్పుడు మాత్రం వేరేలా ఉంటది. మీకు ఎంజాయ్మెంట్ మాకు కూడా మీకు ఎలా ఉంటుంది? సాంగ్ వేసుకోవచ్చా ఫైట్ లో? ఎంజాయ్మెంట్ ఏం లేదు అక్కడ, సీరియస్ రైవల్రీ ఏం లేదు కదా, సో అది ఫన్ లోనే, అంటే అమ్మాయి కదా, సో కొంచెం స్లోగానే పుష్ చేసిన అక్కడ. మీకు డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు తెలుసు అక్కడ. సోనియా ఆకుల సార్ ఇద్దరు ఫేవరెట్, బట్ యష్మి కొంచెం క్లోజ్ అనిపించింది. లైక్ అది గేమ్ బ్రో, గేమ్లో అలాగే నేను గేమ్ సంబంధం లేదు. విష్ణు ఫ్రంట్ లో ఉంది కదా బ్రో, అంటే ఆ రైలు ఉంది కదా, ఆటోలో ఉంటది కదా, అక్కడ వెళ్ళి పుష్ చేసేది కష్టం. అది గేమ్ అలాగే, ఎవరైనా ఒక్కరే విన్ అవుతారు కదా దాంట్లో. విష్ణు మళ్ళీ మీకు సేవలు చేయడం ఆపేస్తుందేమో అని యస్మిన్ దూరం చేశారా? సేవలు అంటే ఏంటి మీ ప్రకారం? అంటే చేయడం అలాంటివి అన్ని చేస్తున్నారు కదా. యాక్చువల్లీ మీకు ఎలాంటి ఫీలింగ్ లేనప్పుడు విష్ణుకి మీరు స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా, తనతో ఎందుకు సేవ చేయించుకున్నారు? నేను ఒక 15 టైమ్స్ చెప్పిన విష్ణుకి, హోప్స్ పెట్టుకోవద్దు నా సైడ్ నుంచి. నేను చెప్పిన విష్ణుకి డైరెక్ట్గా ఒక 15 టైమ్స్ చెప్పిన, లైక్ ఏమి హోప్స్ పెట్టుకోవద్దు, నేను కెరియర్ ఫోకస్లో ఉన్నా, నాకు ఈ లవ్ అవన్నీ సెట్ కాదు, నా క్యారెక్టర్కి సెట్ కాదు, మీరు చూసుంటారు. అది 15 టైమ్స్ ఒక క్లారిటీకి చెప్పిన విష్ణుకి. అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక 15 మెంబర్సే ఉంటాం మేము, ఒక 90 డేస్ 15 మెంబర్స్తో ట్రావెల్ అయినప్పుడు 24/7 ఒక్కరినే చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఆమెకు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన, బయటకు వెళ్ళిన తర్వాత డీవియేషన్స్ వస్తుంది అది ఇది అని, బట్ ఆమె 1 వీక్ సైలెంట్గా అవుతుంది, ఓకే అర్థం చేసుకుంటుంది, బట్ తర్వాత నేనేమైనా మంచి క్యారెక్టర్ చూసి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది. బ్రో మీ ఆర్డర్ లో టాప్ 5 ఎవరు బ్రో? ఒక మినిట్ సార్, మీ ఆర్డర్ లో టాప్ 5 ఎవరు ఉంటారు? ఆర్డర్లోనా? నిఖిల్ ఫస్ట్, ఓకే సెకండ్ నబీల్ గౌతమ్ సెకండ్ నబిల్, థర్డ్ మేబీ గౌతమ్, ఫోర్త్ ప్రేరణ, ఫిఫ్త్ ఇంకెవరు ఉన్నారు అక్కడ? విష్ణు ఉన్నారు కదా, విష్ణు, విష్ణు ఓకే, గుండెల్లో విష్ణు. ఉంచేసారు మీరు, మా టాప్ లో పెట్టాలి. క్వశ్చన్